మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అమెరికా గడ్డపై చైనా నడిపిస్తున్న రహస్య నెట్వర్క్ బట్టబయలైంది. న్యూయార్క్ నగరంలోని చైనా టౌన్ వేదికగా సాగుతున్న ఓ రహస్య పోలీస్ స్టేషన్ వ్యవహారంలో కీలక నిందితుడిని అమెరికా కోర్టు దోషిగా తేల్చింది. కేవలం పింగ్ పాంగ్ ఆడుకోవడానికి డ్రైవింగ్ లైసెన్సులు పునరుద్ధరించడానికి ఏర్పాటు చేసిన ఆఫీసును నమ్మించి లోపల చైనా ప్రభుత్వం తరపున గూఢచర్యానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. న్యూయార్క్ నగరంలోని ఓ బిజీ వీధిలో రామన్ నూడిల్స్ షాప్ పైన ఉన్న ఒక సాధారణ ఆఫీస్ బిల్డింగ్ అది. చైనా కమ్యూనిటీ గ్రూప్ ప్రెసిడెంట్ అయిన 64 ఏళ్ల లూ జియాన్ వాంగ్ 2022లో ఈ కార్యాలయాన్ని తెరిచాడు. అమెరికాలో ఉన్న చైనీయులకు సాయం చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాల కోసమే ఈ ఆఫీస్ అని పైకి కలరింగ్ ఇచ్చారు. కానీ అక్కడ చైనా ప్రభుత్వం అధికారిక అనుమతి లేకుండా ఒక రహస్య పోలీస్ స్టేషన్ నడుపుతోందని FBI గుర్తించి దాడి చేసింది. తాజా విచారణలో లూ జియాన్ వాంగ్ ను అమెరికా కోర్టు దోషిగా నిర్ధారించింది. ఇతనికి దాదాపు 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ ఒక్క కేసు మాత్రమే కాదు, చైనా తన దేశ వ్యతిరేకులను అణిచివేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నెట్వర్క్ ను వాడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇదే వారంలో కాలిఫోర్నియాలోని ఆర్కాడియా మేయర్ ఐలీన్ వాంగ్ కూడా చైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెరికాలో దుష్ప్రచారాన్ని సాగించినట్టు అంగీకరించారు. జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింలపై ఎలాంటి అణిచివేత జరగడం లేదంటూ చైనాకు అనుకూలంగా ఆమె వ్యాసాలు రాసినట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 53 దేశాల్లో ఇలాంటి 100కు పైగా రహస్య పోలీస్ స్టేషన్లను చైనా ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. గత వారమే బ్రిటన్లో కూడా ఒక ఇమ్మిగ్రేషన్ అధికారి చైనా గూఢచారిగా పనిచేస్తూ దొరికిపోయాడు. చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ చైనాను విమర్శించే వారిపై నిఘా పెట్టడానికి, వారిని బెదిరించడానికి బీజింగ్ ఈ తరహా వ్యూహాలను తీవ్రం చేసిందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ అరెస్టులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ చైనా సాగిస్తున్న ఈ రహస్య నెట్వర్క్పై అమెరికా మరింత కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.